అకాల వర్షాలు పంటలకు అప్పటికప్పుడు చేసే నష్టమే కాదు, తర్వాతి కాలంలో పంట కోలుకోవాలంటే ఎక్కువ సమయం పడుతుంది. మరీ ముఖ్యంగా పంట పూత దశలో ఉన్నప్పుడు అకాల వర్షాలు కురిస్తే పూత పిందె అంతా రాలిపోయి చెట్లన్నీ మోళ్లుగా మారతాయి. ఇవి తర్వాతి కాలంలో తిరిగి పూతనిస్తాయా? ఒకవేళ ఇచ్చినా దిగుబడులు ఎలా ఉంటాయి అనే ఆందోళన రైతుల్లో కలగటం సహజం. ప్రస్తుతం అలాంటి పరిస్థితే పల్నాడు, గుంటూరు జిల్లాలోని కందిపైరులో కనిపిస్తోంది. ఈ జిల్లాలో సాగు చేసిన ఖరీఫ్ కందిపైరు మంచి పూత దశలో ఉండగా మిగ్జామ్ తుపాను వల్ల పూత అంతా రాలిపోయింది. ఈ మొక్కలు తిరిగి పుంజుకొని పూత రావాలంటే ప్రస్తుతం కొన్ని రకాల యాజమాన్య సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంటుందంటూ సూచిస్తున్నారు పల్నాడు జిల్లా ఏరువాక కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త జి రమేష్. ప్రస్తుతం కంది చూసుకున్నట్లయితే పూత మీద ఎక్కువగా ఉన్నది, కానీ ఈ వర్షం వచ్చిన తర్వాత కొద్దిగా పూత రాలిపోవడం అనేది జరిగింది. సో మరి చాలామంది రైతులు ఏంటంటే ఈ వర్షం పూత రాలిపోయింది కదా, మరలా పూత వస్తుందా రాదా, మళ్ళీ ఏదైనా మాకు పండుతుందా లేదా అనేది ఒక ఆందోళనలో ఉన్నారు. దాదాపు మనకు 40-50% డ్రాప్ అయిందండి. సో మళ్ళీ పూత వచ్చేదానికి అవకాశం ఉంది. మళ్ళీ మనం గమనించినట్లయితే మొగ్గ ఇక్కడ కొమ్మలు గమనించినట్లయితే ఇక్కడ మళ్ళీ ఇక్కడ మొగ్గ స్టార్ట్ అయిపోతుంది. ఈ మొగ్గలు మళ్ళీ పూత వచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా టైం పట్టేదానికి అవకాశం ఉంటుంది. ఇది దాదాపు మళ్ళీ ఒక మంత్ డిలే అయిపోయినట్టే, అంటే పైన ఎంతవరకు పూత వస్తుందో అంతవరకే కాయ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కానీ మళ్ళీ ఫర్దర్గా ఇదంతా డ్రాప్ అయినట్టు మనం చూసుకున్నట్లయితే ఇదంతా డ్రాప్ అయినట్టు ఇదంతా. సో పైన మళ్ళీ కొత్తగా వచ్చే పూత అంతా కూడా ఇక్కడ మళ్ళీ కళ్ళి వస్తుంది చూడండి. ఇదంతా కూడా కొత్తగా వచ్చే మొగ్గ దశ అంటాము. ఇది పూత వచ్చేదానికి ఇది కొంచెం బాగా పూత ఇంకా బాగా ఇచ్చుకొని బాగా రావాలంటే సో మనం ఇక్కడ కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కందిలో మళ్ళీ పూత వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మొదట్లుగా ఏంటంటే ఎక్కడైతే మన పూత రాలిపోయిందో అక్కడ ఆ కంది పైర్లంతా కూడా ఈ మార్కెట్లో దొరికే 3-10 కానివ్వండి, అలాగే మల్టీకే కానివ్వండి, 3 కానివ్వండి, ఎకరానికి ఒక 2 కిలోలు చొప్పున మనం పిచికారి చేసుకున్నట్లయితే మళ్ళా పూత వచ్చేదానికి అవకాశం ఉంది. కాకపోతే మొదట వచ్చినంత పూత రాదు, కానీ ఏదో కొద్దిగా పూత వచ్చేదానికి అవకాశం ఉంది. ద్వారా మనకు రైతుకి ఎంతో కొంత దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ మొదటిగా ఈ జాగ్రత్త తీసుకోవాలి. కొన్ని పొలాలు అయితే పూత మీద ఉన్నాయి, ఆ పూత మీద దాంట్లో మనకు కొద్దిగా మరొక మచ్చల పురుగు అనేది కూడా గమనించడం జరిగింది. సో ఈ మరొక మచ్చల పురుగు కూడా నివారించకపోతే మాత్రం అది కూడా పూత రాలిపోయేదానికి అవకాశం ఉంటుంది. తద్వారా దిగుబడులు తగ్గేదానికి అవకాశం ఉంటుంది. కానీ దానికి ఏంటంటే మరొక మచ్చల పురుగు నివారణ కోసం మనకు ఈ మార్కెట్లో దొరికే క్లోరాంతనిలిప్రోల్ అంటే మన మార్కెట్లో కొరాజిన్ అని అంటాము, అలాగే ఫ్లూబెండమైడ్ అంటాము, మార్కెట్లో ఫేమ్ అనేది దొరుకుతుంది. సో ఫేమ్ వచ్చేసరికి ఎకరానికి 40 ml, అలాగే కొరాజిన్ వచ్చేసరికి 60 ml. ఏదైనా ఒక మందును మనం ఒక వారం రోజుల వ్యవధిలో మనం 2 సార్లు మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ మరొక మచ్చల పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. తద్వారా పూత రాలిపోకుండా అలాగే ఆ పిందెలు కూడా మనకు డ్యామేజ్ అవ్వకుండా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. ఏదైనా రైతులకు నీటి వసతి ఇచ్చుకోవడానికి అవకాశం ఉంటే మనం నీటి తడులు కూడా మనం పెట్టుకున్నట్లయితే మళ్ళీ పూత బాగా వచ్చేదానికి అవకాశంగా ఉంటుంది. ఎప్పుడు నీటి తడులు ఇవ్వాలని గమనించినట్లయితే ఒకటి ఏంటంటే కళ్ళె దశలో అంటే మనకు మొగ్గ దశలో మనం నీటి తడులు బాగా ఇచ్చినట్లయితే పూత బాగా ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అంతా రాలిపోయింది కాబట్టి ఈ టైంలో ఏదైనా అవకాశం నీటి తడులు ఇచ్చుకోవడానికి అవకాశం నీళ్ళు ఎవరైనా రైతులు నీళ్లు పెట్టుకున్నట్లయితే కొద్దిగా కొమ్మ ఎక్కువ సాగి పూత బాగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అలాగే కాయ దశలో కూడా నీటి తడులు అవకాశం ఉంటుంది. కాయ దశలో కూడా మనం నీటి తడులు పెడితే అవి కాయ ఊరి బాగా దిగుబడి పొందేదానికి అవకాశం ఉంటుంది. తుఫాన్ తర్వాత పూత రాలిపోయిన ప్రాంతాల్లో మాత్రం పొలం ఆరిన వెంటనే ఏదైనా పూత రాకుండా ఉండి అలాగే ఉన్నట్లయితే, తేమ లేకుండా ఉన్నట్లయితే కొద్దిగా నీటి తడులు పెట్టుకున్నట్లయితే మళ్ళీ పూత వచ్చి మళ్ళీ దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంది.